దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమి మీద పరిచర్య చేసిన కాలంలో ప్రభువా నీ నివాసం ఎక్కడయ్యా అంటే, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు అన్నాడు. ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న మాట, అంతటి గొప్ప దేవుడు మహానుభావుడు ఆయన ఎక్కడయ్యా నివాసం చేస్తాడంటే, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను, విరిగి నలిగిన హృదయాన్ని ఉల్లాసభరితంగా మార్చుటకు నేను వారి యొద్ద నివాసం చేస్తానంటాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వినయము దీన మనస్సు అవి దేవుని యొక్క స్వభావాలు. అవి సంపాదించుకోవాలనంటే శ్రమల ద్వారా నేను విధేయతను నేర్చుకున్నాను అంటాడు. అంటే విధేయతకి ఒక పాఠశాల ఉంది, అది శ్రమల పాఠశాల. ఆ పాఠశాలలో చేరితే తప్ప దీన మనస్సు వినయము రాదు. ఎందుకంటే ఆ శ్రమలు మనకు ఆ పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి, అనుభవాలు నేర్పిస్తూ ఉంటాయి. యేసు ప్రభు మనకు అన్ని విషయాల్లో మాదిరి. ఆయన నేర్చుకున్న విధానం చెప్తున్నాడు, నేను శ్రమల వలన. శ్రమలు అంటే ఏమిటి? రాళ్లతో కొట్టడమా, కొరడాలతో కొట్టడమా, చెరసాల్లో పెట్టి బంధించటమా? ఏంటి శ్రమలంటే? ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం లోకంలో ఉన్నప్పుడు కోపము, అసూయ, ద్వేషము, పగ, అలాగే అపవిత్రమైనటువంటి స్నేహాలు ఇవి మనం కలిగి ఉంటాం. ప్రభువుని నమ్ముకుని అంగీకరించిన తర్వాత, ఆయన రక్తం చేత కడగబడి యేసయ్య సొత్తుగా మారిన తర్వాత మన ఎదుట వచ్చి నిలిచేది మన పాత అనుభవాలే. ఆ అనుభవం కలిగిన స్నేహితులు, ఆ అనుభవం కలిగిన మనుషులు, ఆ అనుభవం కలిగిన ఆత్మీయులు ఉంటారు. వారి ద్వారా మనకు ఆ సమస్యలన్నీ ఎదురవుతుంటాయి. ఆ సమయంలో ఒకప్పుడు కోపాన్ని నీవు సాత్వికంతో చేయించాలి, ఒకప్పుడు కక్షని ప్రేమతో చేయించాలి, ఒకప్పటి పగను క్షమా మనసుతో చేయించాలి. దాన్నే శోధన చేయించటం అంటారు. బైబిల్ సెలవిస్తుంది, నేను అగ్నిలో నిన్ను పుట్టం వేస్తాను అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది వాటిని జయించలేక ఆ రెండిటి మధ్యలో నలిగిపోతూ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నారు. ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి, వాటన్నిటి మధ్యలో దేవుడు మనకు ఒక పాఠం నేర్పి ఆయన మనలో నివాసం చేయటానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. కనుక దేన్ని కూడా పోగొట్టుకోకుండా ప్రతిదీ దేవుని అనుమతి ద్వారా మనకు కలుగుతుందని సంతోషిస్తూ ఆయన మనసు కలిగి నిరీక్షించి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.